వైఎస్ షర్మిల గారు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది వస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నప్పుడు ఖచ్చితంగా అప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆమె మాట్లాడేటటువంటి మాటలు ఏంటంటే జగన్ గారికి సంబంధించి వాళ్ళ ఆస్తులకు సంబంధించి వైఎస్ వివేక హత్యకు సంబంధించి వీటి గురించి మాట్లాడతారు. అంటే ఇప్పుడు ఒక సీరియస్ ఇష్యూ నడుస్తూ ఉంది వక్స్ బిల్కి సంబంధించి. ఇక్కడ టీడీపీ పార్టీ మద్దతు ఉంటామని చెప్పి ఎన్నికలకు ముందు ఇప్పుడు మద్దతు ఇవ్వలేదు, మైనార్టీలకు మోసం చేస్తారు. వైసీపీ పార్టీ మద్దతు తెలిపింది. సో వాటికి సంబంధించి కూడా వీళ్ళు పార్లమెంట్లో ఒక రకంగా, రాజ్యసభలో ఒక రకంగా వైసీపీ మోసం చేస్తుందని చెప్పి ప్రచారం కూడా చేశారు వీళ్ళు. వాటికి సంబంధించి మరి వైవి సుబ్బారెడ్డికి ఒక క్లారిటీ ఇచ్చారు విత్ ఎవిడెన్స్తో సహా. సో ఇట్లాంటి క్రమంలో మరి టాపిక్ని డైవర్ట్ చేయాలి అంటే ఏం చేయాలంటే షర్మిలను తీసుకొచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టించి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడిస్తే జగన్మోహన్ రెడ్డి ఆస్తులకు సంబంధించి చెల్లెల్ని సరిగా చూసుకోవట్లేదని చెప్పో, తల్లి మీద కేసు పెట్టాడని చెప్పో, లేకపోతే ఇంకా ఏదో ఒక అంశం వైఎస్ వివేక, ఇట్లా అన్ని అంశాలకు సంబంధించి ఆమె చేత మాట్లాడించాలని చెప్పి మరి వైఎస్ షర్మిల గారు బయటికి రావడం, మొన్నటిదాకా సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు సీరియస్ ఇష్యూ నడుస్తున్నప్పుడు రావడం, ప్రెస్ మీట్ పెట్టడం, సుదీర్ఘంగా మాట్లాడడం, జగన్ గారి గురించి తిట్టడం చేయడం, ఇదే చేస్తూ ఉన్నారు. నిజంగానే ఆమె సమస్యల గురించి మాట్లాడాలనుకుంటే ఇప్పుడు మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఏం చేస్తూ ఉంది, ఈ వక్ఫ్ బిల్కి సంబంధించి వ్యతిరేకిస్తూ ఉంది. సో మీ స్టాండ్ ఏంటి, మీరేం మాట్లాడుతూ ఉన్నారు? మొన్నటిదాకా సైలెంట్గా ఉండి ఇప్పుడు మీరు ప్రశ్నించాల్సింది ఎవరిని ఈ టైంలో? ఖచ్చితంగా ఈ కూటమిని, వాళ్ళని ప్రశ్నించాలి. మీరు మైనార్టీలను మోసం చేస్తున్నారనో, లేకపోతే దాంట్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి, ఎవరికి లాభం ఎవరికి నష్టమనో వాటికి సంబంధించి మీ పార్టీ స్టాండ్ ఏంటి, మీరేంటనే ఒక క్లారిటీతో మీరు మాట్లాడాలి. అది మాట్లాడకుండా ప్రతిరోజు అంటే రెగ్యులర్గా మాట్లాడేటువంటి టాపిక్ మరోసారి తెరపైకి తీసుకొచ్చి ఇంకా ఏదో మేనల్లుడు ఆస్తిలోనో మేనకోడల ఆస్తిలోనో ఇంకా దాచుకుంటున్నారనో ఇట్లా ఇదే అంశాన్ని పదే పదే మాట్లాడించడం వల్ల అసలైనటువంటి ఇష్యూను ప్రజలు మర్చిపోతారనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఏదైతే చెప్తారో దానికి అనుగుణంగా ఆమె మాట్లాడినట్టుగానే ఉంది. ఆమె అవన్నీ మాట్లాడుతూ మాజీ మంత్రి శైలజనాథ్కి సంబంధించి కూడా డబ్బులు ఇస్తేనే పార్టీ మారారని చెప్పి ఆమె ఏదైతే చెప్పిందో దానికి సంబంధించి శైలజనాథ్ గారు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. మీరు మాట్లాడేటువంటి మాటలు రాష్ట్ర ప్రజలకు ఏమి ఉపయోగం లేదు, చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగపడే విధంగా ఉన్నాయి, అది ప్రజల్లో చర్చ నడుస్తూ ఉందని చెప్పి మాజీ మంత్రి శైలజనాథ్ గారు ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియోని మీకు ఒకసారి వినండి. కోసం పోయాడేమో శైలజనాథ్ అని చెప్పారు. నేను చాలా బాధపడ్డాను. అసలు ఇటువంటి మాట వినిపించాల్సి వస్తుందని అనుకోలేకపోతే కూడా నా చాలామంది సన్నిహితులు నాకు ఫోన్ చేసి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఏంటంటే షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టారు కదా, అలాగే మూసేశారు కదా, తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పనిచేద్దాం అనుకున్నారు కదా, మరి ఆంధ్ర కాంగ్రెస్ పార్టీకి వచ్చారు కదా, మరి దీని వెనక డబ్బులు వ్యవహారం ఏమైనా ఉందా అనే విషయంగా మాట్లాడారు. ఎందుకంటే మీరు డైరెక్ట్గా డబ్బుల విషయం మాట్లాడారు కాబట్టి నేను ఒక్క మాట చెప్పాలనుకుంటా ఉన్నా. రాజకీయాలంటే డబ్బులు కాదు, రాజకీయాలంటే అధికారం కాదు, రాజకీయం అనేది ఒక ఫిలాసఫీ. అదే మీకు అసలుకి ఈ డబ్బు భాష తప్ప ఇంకో భాష మీకు తెలీదా? ఎప్పుడు మాట్లాడినా డబ్బులు 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 అనే మాట్లాడుతూ ఉంటారు. ఇది కరెక్ట్ కాదని నా సలహా. అంతేగాని జనం మాట్లాడుకునే విధంగా మొన్న అనంతపురం వెళ్ళారు, ధర్నా వస్తే అక్కడ అంటూ ఉన్నారు. ఏమంటున్నారంటే మనకి కూటమి సపోర్ట్ ఉంది కదా అని మాట్లాడుకుంటా ఉన్నారు. నేనేమంటానంటే ఇవన్నీ మానేసేయండి. నేను అట్లాగే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న అందరూ కూడా, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆనాటి నా పూర్వ సహచరులందరినీ కోరుకుంటా ఉన్నా. నేనైతే బాధపడ్డాను నేను. కాబట్టి ఈ డబ్బు భాష మానేమా, అసలు ప్రజల భాష మాట్లాడేది మీరు చేస్తే బాగుంటుంది. డైవర్షన్ పాలిటిక్స్ మీరు రాష్ట్ర ప్రభుత్వం లేక వాళ్ళ యొక్క డైవర్షన్ పాలిటిక్స్ మీరు భాగం కావద్దని నేను కోరుకుంటా ఉన్నా. అట్లా అనిపిస్తుంది జనానికి, ఆ విషయమే గమనించాలి. సో ఇది ఎప్పుడు డబ్బు 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 అనేది కాదమ్మా, రాజకీయాలంటే ఒక ఫిలాసఫీ. సో మీరు తెలంగాణ రాష్ట్రంలో మరి పార్టీ ఎందుకు పెట్టారు, ఎందుకోసం పార్టీని అమ్మేసుకున్నారు, వదిలేసుకున్నారు? మరి కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ కాంగ్రెస్లో చేరుతా అన్నటువంటి మీరు మరి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లోకి ఎందుకు వచ్చారు? సో వీటన్నిటి గురించి రకరకాల అభిప్రాయాలు ప్రజల్లో ఉన్నాయి అని చెప్పి శైలజనాథ్ గారు చెప్పడం. సో మీరు ఇంకొకసారి ఎప్పుడు డబ్బు ప్రస్తావన తీసుకురాకండి. మీరు ఆ మాట అనడం నాకు చాలా బాధాకరంగా ఉంది. నేను డబ్బు సంపాదించుకోవడం కోసం నేను పార్టీ మారలేదని చెప్పి
మాజీ మంత్రి శైలజనాథ్ గారు చెప్పినటువంటి పరిస్థితి. ఈయన మాట్లాడినటువంటి వీడియో అయితే సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. షర్మిల గారు ఇప్పటికైనా ఆలోచించుకోవాలి. ఖచ్చితంగా వాళ్ళ కుటుంబంలో మరి ఆస్తి గొడవలు ఉండవచ్చు, ఈమెకు అన్యాయం జరిగి ఉండవచ్చు, లేదా ఈమె చెప్తున్నట్టు ఇంకా షేర్లు ఏమైనా వీళ్ళు ఇవ్వకపోయి ఉండొచ్చు, మేబీ ఉండొచ్చు. కానీ వీళ్ళు ఆ కుటుంబంలో ఉన్నటువంటి గొడవలను రాష్ట్ర రాజకీయాలతో కానీ రాష్ట్ర ప్రజల యొక్క సమస్యలతో కానీ ముడిపెట్టకూడదనేటువంటిదే అందరి నుంచి వినిపిస్తున్నటువంటి అభిప్రాయాలు. ఒక పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్నారు, ఆ పార్టీ స్టాండ్ వినిపించాలి. ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను వ్యతిరేకించాలంటే వాళ్ళు తప్పులు వ్యతిరేకించాలి. సో మీరు ఆ రకంగా చేయాల్సింది పోయి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళని విమర్శిస్తూ కూర్చుంటే ప్రజా సమస్యలు అనేటువంటి ఎక్కడ పరిష్కారం అవుతాయి? పైగా మీరు మాట్లాడేటువంటి మాటలన్నీ కూడా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటున్నాయి. అది చిన్న పిల్లోడిని అడిగిన కూడా చెప్తా ఉన్నాడు.